ఎక్స్ప్లెయిన్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆఫ్ క్విట్ ఇండియా మూవ్మెంట్. సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అంటే ఏంటమ్మా? స్ట్రాంగ్ ఎఫెక్ట్ అని అర్థం. ఓకేనా? క్విట్ ఇండియా మూవ్మెంట్ ఒక స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఏంటని అడుగుతున్నారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది మహాత్మా గాంధీజీ ఆగస్ట్ 1942లో దీన్ని ప్రారంభించారు. దీని లక్ష్యం ఏంటి? భారతదేశంలో బ్రిటిష్ పాలనని వెంటనే క్లోజ్ చేయడం కోసం. ఓకేనమ్మా? అది మెయిన్ ఇది. ఓకే, పీపుల్ అరెస్ట్ అయ్యారు, కొట్టడం జరిగింది. సో ఫ్రీడమ్ కోసం ఇండియన్ స్ట్రగల్ చేస్తే బ్రిటిష్ వాళ్ళు కొట్టడం జరిగింది, వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. ఓకేనమ్మా? సో ఇదంతా కూడా మనం ఆన్సర్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్, ఆన్ August 8, 1942 in the Bombay session of INC, Gandhi gave the call for quit India movement through his famous slogan of do or die. అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, August 8, 1942న భారత జాతీయ కాంగ్రెస్ బాంబే సమావేశంలో గాంధీజీ క్విట్ ఇండియా మూవ్మెంట్ ని ఆహ్వానం ఇచ్చారనమాట. ఆయన ప్రసిద్ధి డూ ఆర్ డై అంటే చెయ్యి లేదా మృతి చెందు అనే ఒక స్లోగన్ ని వాడారు. దీని అర్థం ఏంటంటే భారతీయులు భయపడకుండానే స్వాతంత్రం కోసం ఇప్పుడైనా చర్య తీసుకోవాలని చెప్పడం. ఓకేనమ్మా? అది మెయిన్ పాయింట్. బాంబే సెషన్ అంటే ఏం లేదు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని అంటారు. నెక్స్ట్ పాయింట్, ఏ రిజల్యూషన్ వాజ్ పాస్డ్ ఫర్ ఏ నాన్ వైలెంట్ మాస్ స్ట్రగల్ ఆన్ ది వైడెస్ట్ పాసిబుల్ స్కేల్ త్రూ అవుట్ ది కంట్రీ. ఓకేనమ్మా? నాన్ వైలెంట్ అంటే తెలుసు కదా, వైలెన్స్ లేకుండా చేయడం. రిజల్యూషన్ అంటే ఏంటి? దృఢమైన డెసిషన్ తీసుకోవడం ఏదైనా చేయడానికి. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్ ఒకటి నిర్ణయించుకుంది, దేశవ్యాప్తంగా ఈ యొక్క నాన్ వైలెంట్ మూవ్మెంట్ ప్రారంభించాలని. ఓకేనమ్మా? అంటే దీనికి అర్థం ఏంటంటే ప్రతి దేశంలో ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ప్రొటెస్ట్ లో జాయిన్ అవ్వాలి, ఈ స్ట్రైక్స్ లో జాయిన్ అవ్వాలి, ఈ యొక్క ప్రదర్శనలో జాయిన్ అవ్వాలి అని చెప్పడం. ఈ పోరాటం ఏంటంటే నాన్ వైలెంట్ గా ఉంటది అనమాట. ఈ స్ట్రగల్ ని చాలా పీస్ఫుల్ కానీ ఇది చాలా స్ట్రాంగ్ గా దేశమంతా వ్యాపించింది. ఓకేనమ్మా? డన్. People observed hotels and demonstrations and processions were accompanied by national songs and slogans. ఇందులో vocabulary. సో అబ్జర్వ్డ్ అంటే ఏంటి? గమనించడం. హాటల్స్ అంటే ఏంటమ్మా? నోటీస్ చేయడం. అబ్జర్వ్డ్ అంటే. హాటల్స్ అంటే ఏంటమ్మా? హాటల్స్ అంటే స్ట్రైక్స్ అన్నమాట. డెమాన్స్ట్రేషన్స్ అంటే ప్రదర్శనలు. ప్రొసెషన్స్ అంటే ఏంటి? ఊరేగింపులు. అకాంపెనిడ్ అంటే కలిసి. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, క్విట్ ఇండియా మూవ్మెంట్ సమయంలో ప్రజలు ఏం చేశారు? వర్క్ ని స్టాప్ చేశారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ సమయంలో ప్రజలు వర్క్ ని స్టాప్ చేసి స్ట్రైక్స్ ని అబ్జర్వ్ చేశారనమాట. హాటల్స్. ఓకేనమ్మా? అంటే డెమాన్స్ట్రేషన్స్, ప్రదర్శనలు, ఊరేగింపులు ఇవన్నీ కూడా టౌన్స్ లో, విలేజెస్ లో బాగా జరిగాయి అనమాట. ఓకేనమ్మా? ప్రజలందరూ జాతీయ గీతాలు పాడి మళ్ళీ గట్టిగా స్లోగన్స్ ఇండియా కోసం, ఇండియా ఫ్రీడమ్ కోసం స్లోగన్స్ గట్టిగా చదివి స్వాతంత్ర కోసం సపోర్ట్ చేయమని, స్వాతంత్రం కోసం తమ మద్దతు చూపమని ప్రజలందరినీ మోటివేట్ చేశారు. వర్క్ మానేసి స్ట్రైక్ మీద పడి మొత్తం అందరినీ ప్రేరేపించారు, అందరిని కూడా క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొనమని. సో అది పాయింట్ కి అర్థం. ఇది భారతీయుల ఐక్యత మరియు ధైర్యాన్ని చూపించింది ఇక్కడ ఈ పాయింట్. నెక్స్ట్, ది ఎంటైర్ స్టేట్ మిషనరీ కేమ్ టు ఏ స్టాండ్ స్టిల్. ఇండియా మూవ్మెంట్ లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు అండ్ కోర్ట్స్ ఇవన్నీ కూడా సేవలు పనిచేయడం ఆగిపోయాయి. బ్రిటిష్ పాలన సక్రమంగా పనిచేయలేకపోయింది. ఇది ప్రజా ఉద్యమ శక్తి మరియు ప్రభావాన్ని చూపిస్తుంది. ఓకేనమ్మా? డన్. మిషనరీ అంటే అర్థం ఏంటమ్మా? గవర్నమెంట్ ఆఫీసెస్, గవర్నమెంట్ సిస్టమ్ అనమాట. ఓకేనమ్మా? డన్. స్టాండ్ స్టిల్ అంటే కంప్లీట్లీ స్టాప్ అని. ది క్విట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ వైలెంట్లీ సప్రెస్డ్ బై ది బ్రిటిష్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, బ్రిటిష్ ప్రభుత్వం చాలా ఫిజికల్ ఫోర్స్, బలాన్ని ఉపయోగించి గాంధీజీ స్టార్ట్ చేసిన క్విట్ ఇండియా ఒక మూవ్మెంట్ ని స్టాప్ చేసింది. అప్పుడు స్టాప్ చేసినప్పుడు ఏం జరిగింది? అనేక మెనీ ప్రొటెస్టర్స్, చాలా మంది ఎవరైతే ప్రొటెస్ట్ దిగారో, ఎవరైతే గొడవలు చేస్తున్నారో, ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో వాళ్ళందరినీ తీవ్రంగా బ్రిటిష్ పోలీసులు కొట్టి వాళ్ళని జైల్లో పెట్టి కొంతమందిని చంపేశారు కూడా. సో అయినప్పటికీ ఈ మూవ్మెంట్ చాలా మంది పీపుల్ కి ఇన్స్పైర్ అయింది. సో చాలా మంది పీపుల్ కి ఇన్స్పైర్ అయ్యి స్వాతంత్ర ఫ్రీడమ్ కోసం దృఢ సంకల్పం వాళ్ళ మైండ్ లోకి, ఫ్రీడమ్ కావాలని ఒక దృఢ సంకల్పం వాళ్ళ మైండ్ లోకి వచ్చింది. ఓకేనమ్మా? జైల్లో పెట్టి చంపేసిన ఈ మూమెంట్ చాలా మందికి ఒక ప్రోత్సాహం వచ్చింది. స్ట్రాంగ్ అంటే వాళ్ళ మైండ్ దృఢంగా అయిపోయింది ఫ్రీడమ్ కోసం.
పీపుల్ వేర్ లాఠీ చార్జ్ అండ్ విలేజెస్ బర్న్ట్. లాఠీ చార్జ్ అంటే ఏంటి? లాఠీతో కొట్టడం, స్టిక్స్ తో కొట్టడం. ఈ పాయింట్ అర్థం ఏంటమ్మా? క్విట్ ఇండియా మూవ్మెంట్ ఆపడానికి బ్రిటిష్ పోలీస్ బలాన్ని ఉపయోగించారు. సో లాఠీ చార్జ్ అంటే పోలీసులు ఈ యొక్క వర్కర్స్ పై చాలా దారుణంగా కొట్టేవారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామాలను మంటలు వేసి ధ్వంసం కూడా చేసేసారు. అయినప్పటికీ ప్రజలు స్వాతంత్రం కోసం పోరాటం ఆపలేదు, ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇట్ టుక్ ది బ్రిటిష్ మోర్ దెన్ ఎ ఇయర్ టు సప్రెస్ ది మూవ్మెంట్. అంటే ఈ పాయింట్ కి అర్థం, సప్రెస్ అంటే ఏంటి? అణిచి తొక్కడం. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ చాలా బలవంతమైనది మరియు దేశమంతా వ్యాప్తి పొందింది. బ్రిటిష్ ప్రభుత్వం బలవంతం, జైలు హింస వాడి ఆ ఉద్యమాన్ని ఆపాలని ఎంతో ప్రయత్నించింది, కానీ మొత్తానికి ఆపలేదు. ఆ క్విట్ ఇండియా మూవ్మెంట్ ఆపడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి మినిమం 1 year పట్టిందనమాట. సో ఇది భారత ప్రజల సంకల్పం మరియు ఒక యూనిటీని మనకి ఎంత గొప్పదో అని మనకి చూపిస్తుంది. Over the 1 lakh people were arrested. The government resorted to violence in order to crush the agitation. Resorted అంటే ఏం తెలుసా? ఒక లాస్ట్ ఆప్షన్ గా దాన్ని యూజ్ చేయడం. అంటే ది పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, క్విట్ ఇండియా మూవ్మెంట్ లో 1,00,000 మంది పైగా ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వం జైల్లో పెట్టేసింది. సో ప్రదర్శనలు మరియు ఇంకా స్ట్రైక్స్ ఆపడానికి ప్రభుత్వం హింస వాడింది, బ్రిటిష్ ప్రభుత్వం. సో జైలు మరియు హింస ఉన్నప్పటికీ ఈ ఒక మూవ్మెంట్ ప్రజల్లో ఇంకా ఇంకా మోటివేట్ ఇచ్చింది తప్ప పూర్తిగా దాన్ని ఆపలేకపోయారు. ఇంకా వాళ్ళకి జైల్లో పెట్టిన ప్రజలు ఒప్పుకోలేదు, ఇంకా ఇంకా వాళ్ళు మోటివేట్ అయ్యారు. సో బ్రిటిష్ ప్రభుత్వం ఎంత ట్రై చేసినా వాళ్ళ మైండ్ లో దేశం ఒక స్వాతంత్రం కోసం స్టాప్ చేయలేకపోయారు. ఓకేనమ్మా. దాని ఎజిటేషన్ అంటే ఏంటమ్మా? మూమెంట్ అన్నమాట, ప్రొటెస్ట్. ఓకేనమ్మా, ఆందోళన చెందడం. ది మూమెంట్ ఆల్సో సా ది ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ నేషనల్ లీడర్ సచ్ యాజ్ అరుణ అసఫ్ అలీ, రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో ఇందులో అరుణ అసఫ్ అలీ అంటే ఏంటమ్మా? అతను ఫేమస్ ఫర్ హెర్ రోల్ ఇండియస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసం ఎంతో ఫేమస్ అన్నమాట. రామ్ మనోహర్ లోహియా అంటే కీ ఫిగర్ అన్నమాట ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కి. సో ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ లో లోని న్యూ లీడర్స్ అందరూ ముందుకు వచ్చారు పీపుల్ గైడ్ చేయడానికి. సో అందులో అరుణ్ అసఫ్ అలీ, రామ్మోహన్ లోహియా అండ్ జయప్రకాష్ నారాయణ్ వీళ్ళందరూ కూడా ఫేమస్ లీడర్స్ అన్నమాట. వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్స్ ని ఆర్గనైజ్ చేశారు, స్పీచెస్ ఇచ్చారు, పీపుల్ ఇన్స్పైర్ చేశారు ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయడానికి. సో ఇదేం చూపిస్తుందంటే భారతదేశానికి అన్ని స్థాయిల్లో బలమైన నాయకత్వం ఉందని మనకి చూపిస్తుంది. సో ఇదమ్మా క్విట్ ఇండియా మూవ్మెంట్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆఫ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ అమ్మా. హోప్ అండర్స్టాండ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్ ది బెస్ట్. ది డాక్యుమెంట్ పెడతాను, రాసుకోండి. థ్యాంక్ యూ.